హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కంగ్రాచులేషన్స్ టు ద బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా గారికి. డెఫినెట్లీ ఒక 23 years అబ్బాయి ఒక ఇంత ఎంగేజ్లో ఇంత అచీవ్మెంట్ అనేది అయితే మామూలు విషయం కాదు. ఆయన ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన జర్నీ ఏదైతే ఉందో వెరీ ఇన్స్పైర్డ్ జర్నీ అని చెప్పచ్చు. ఎక్కడ కూడా మాట లూజ్ అవ్వకుండా తన ఎంత ఎథికల్గా ఉన్నాడో, ఎంత హెల్పింగ్గా ఉన్నాడో, అంత చిన్న వయసులో కూడా ఆ అబ్బాయి మంచిగా ఏమంటారు సాక్రిఫైసింగ్ అవనియండి, ఆ నేచర్ అవనియండి, ఒక పర్సన్ గురించి కనెక్ట్ అవ్వకపోయినా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు తిని వెళ్ళి నా హెల్పింగ్ నేచర్ అవనియండి, ఆ మంచి ఆ ఎథికల్ నేచర్ ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ దట్ అండి, ఆడియన్స్ మామూలుగా కనెక్ట్ అవ్వలేదు. ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతారా అనేది లాస్ట్ మినిట్ వరకు ప్రెడిక్ట్ చేయలేకపోయాం. చూడండి, అంత అద్భుతంగా వెళ్ళింది ఈ సీజను. క్యాంపెయినింగ్ కానీ లేదా ఏమంటారు ఇట్లా బయట ప్రచారాలు కానీ మామూలుగా కాదు. అట్ ది సేమ్ టైం కాంట్రవర్సీస్ కూడా గట్టిగా వెళ్ళాయి అనేదంటే అది ఈ సీజనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ అంత టఫ్ అయ్యింది. బయటేమో కళ్యాణ్ వర్సెస్ తనుజ జరుగుతుంటే ఇంట్లో మాత్రం నాకు నువ్వు ఇంత మంచి ఫ్రెండ్వి, నువ్వు నాకు అంత మంచి ఫ్రెండ్ అని వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం లేదు. అది బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ సెన్సేషన్ అని చెప్పచ్చు అనమాట. ఎవరు కూడా ఊహించరు ఫస్ట్ సెకండ్లో ఉన్న వాళ్ళు ఏందిరా ఇంత క్లోజ్గా ఉన్నారు అని చెప్పి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వీళ్ళెవరికి కూడా మినిమం ఐడియా ఉండుండదు బయట వీళ్ళ గురించి ఏ రేంజ్లో యుద్ధాలు జరుగుతున్నాయో అని. ఎంతమంది సెలబ్రిటీస్ వీళ్ళకి సపోర్ట్ కింద రావడం జరిగింది. అసలు ఆ లైవ్స్ చేసి వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ, అంటే ఆ పిఆర్ టీమ్ ఎట్లాగో ఉంటుంది పక్కన పెట్టండి, వాళ్ళు ఎలాగో పిఆర్ టీమ్ అంటేనే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేసి విన్ చేయించడం చూస్తారు. కానీ ఎవరిని అడగకుండా వాళ్ళంతటా వాళ్ళు దిగి వచ్చి మేము పలానా కంటెస్టెంట్కి మా సపోర్ట్ ఇస్తున్నాము, ఓట్ వేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఎవరైతే హెల్ప్ ఇచ్చారో అదైతే పీక్స్ అని చెప్పచ్చు. అక్కడే సీజన్ 9 హిట్ అని చెప్పచ్చు. ఊరుకూరినే సీజన్ 9 అంతేం లేదు అది ఇదని ఎవరండి అన్నారు. సీజన్ 9 ఏం లేదని పీక్స్లో హిట్ అయ్యింది. అసలు టీఆర్పీ అయితే మామూలుగా రాలేదు ఈ సీజన్కి. ఎందుకంటే ప్రతి వీకెండ్ ప్రతి ఒక్క ట్విస్ట్ అలా ప్లాన్ చేశారనమాట. అండ్ రీఎంట్రీస్ అవనియండి, ఫైట్ స్టామ్స్ అవనియండి, మధ్యలో ఈ డబుల్ ఎలిమినేషన్స్, తర్వాత సెల్ఫ్ ఎవిక్షన్ ఆఫ్ రాము రాథోడ్, ఎవ్రీథింగ్ కూడా సెన్సేషనల్గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అన్నిటికీ మించి సీజన్ 9 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. బట్ అందరూ అనుకున్నట్టు ఇక్కడితో ఈయన జర్నీ బెస్ట్గా స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఈయనకి మంచి మంచి షోస్లో ఆఫర్స్ రాబోతున్నాయి. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే బిగ్ బాస్ జోడీ 2 స్టార్ట్ అవుతుంది. అందులో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కింద రీతూ డెమోన్ అండ్ కళ్యాణ్ అండ్ తనుజ గారా లేకపోతే శ్రీజావా ప్రియా ఎవరిని అనుకుంటున్నాం అని తెలియదు. కళ్యాణ్తో ఎవరు అక్కడ పక్కన పేరింగ్కి సెలెక్ట్ చేస్తున్నారు అనేది అయితే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒకవేళ తనుజ కానీ వెళ్తే అక్కడ కూడా ఏమంటారు ప్రభంజనం సృష్టిస్తారనమాట. అందులో నో డౌట్ హిట్ పేర్స్ అండి, వీళ్ళిద్దరు పేర్స్ హిట్ పేర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట డెఫినెట్లీ. మరి ఈ ఇద్దరు పేరు కాకుండా ఇంకా ఎవరిని తీసుకెళ్తున్నారో అనేది కూడా మనకు తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నాకు అప్డేట్స్ తెలియగానే చెప్తాను డెఫినెట్లీ. అండ్ వేరే షోలో కూడా అడుగుతున్నారని తెలిసింది, అది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కళ్యాణ్ గారు అయితే ఏదైతే డ్రీమ్, ఆయన ఒక కళ ఉంటుంది కదా ఇట్లా సినీ ఇండస్ట్రీకి రావాలి అనేది, ఆయన డ్రీమ్ అయితే ఆల్మోస్ట్ నెరవేరిందని చెప్పొచ్చు. ఆయనకి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి అనమాట, అందులో అయితే నో డౌట్. ఇప్పుడు సరే రన్నరప్ అయిన తనుజ సంగతి ఏంటి అని అంటారా, ఆవిడకైతే మా టీవీ ఎక్కడా కూడా వదిలేదండి. ఆవిడకి బ్యాక్ బోన్ కింద ఆవిడకి మంచి షోస్కి ఆఫర్స్కి ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఆవిడ ఎంత అందంగా ఉంటారండి. బయట సగం ఆవిడ ఆ గేము ఆడినా ఆడకపోయినా ఆవిడ బ్యూటీనెస్కే సగం మంది అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని అర్థమైంది అనమాట. అంత బ్యూటిఫుల్ ఉంటారు ఆవిడ. తర్వాత ఆవిడ ఆడిన నేచర్, ఆవిడ శివంగిలాగా నిజంగానే ఆడిందండి. నేను బిగ్ బాస్ అంటే ఆడడానికి వచ్చా, ఆడతా అని ఉన్న ఏకైక కంటెస్టెంట్ వాళ్ళు లేదు వీళ్ళు లేదు, నేను గేమ్ ఆడతాను కంటెస్టెంట్ జెన్యూన్గా తనకంటే ఒక బోర్డర్ లైన్స్ పెట్టి ఎక్కడ అతి చేయకుండా ఎక్కడ క్రాస్ చేయలేదండి ఆవిడ. ఒక లేడీగా ఆవిడ ఆడిన విధానం ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అనమాట. అందుకే ఈ సీజన్లో విన్నర్ పలానా తనుజ పలానా కళ్యాణ్ అని చెప్పి ఫిక్స్ అవ్వలేకపోయారు. ఎందుకంటే ఇద్దరికిద్దరు ఆ రేంజ్లో ఆడారండి.
అండ్ కళ్యాణ్ గారికి అయితే లాస్ట్ 2 వీక్స్ కూడా ఆయన స్క్రీన్ స్పేస్ లేకపోయినప్పటికీ కూడా ఈ రేంజ్లో ఓటింగ్స్ వచ్చాయంటే అది అక్కడ అర్థమైపోయి ఉంటుంది ఆయన గెలుపు ఏంటి అన్నది అనమాట. బయట అయితే ఆడియన్స్ ఓ రేంజ్లో వెయిట్ చేస్తున్నారు. అండ్ అన్నిటికీ మించి తనూజ గారు భరణి గారికి సారీ చెప్పారు చూడండి, అక్కడ గెలిచేసారండి. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లో ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్ తనూజ గారు గేమ్ నుంచి సపోర్ట్ లేదు, మీ నాకు చేయలేదు అని చెప్పి ఏ మాట అయితే వెళ్తుందో దానికి ఇక్కడితో ఆగిందేమో చూద్దాము. ఎందుకంటే భరణి గారు కొన్ని ఇంటర్వ్యూస్లోని దివ్య గురించి, తనుజ గారి గురించి అండ్ ఆయన సుమన్ శెట్టితో ఉన్న బాండ్ గురించి కొన్ని నిజాలు చెప్పడం జరిగింది. నేను అవన్నీ కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సరే, సీజన్ 9తో సైన్ ఆఫ్ అవుతున్నారు అని అనుకుంటున్నారా? లేదండి, సీజన్ 9తో నా జర్నీ స్టార్ట్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే నేననే మనిషి ఒక రివ్యూయర్ ఉన్నాను అని చెప్పి చాలా మందికి తెలిసిందే ఈ సీజన్ 9 త్రూ. కాబట్టి నాకు సీజన్ 9 ఆల్వేస్ ఈజ్ అట్మోస్ట్ స్పెషల్ ఫర్ మీ అనమాట. నా జర్నీ ఇక్కడ నుంచి దూసుకెళ్ళడానికి రెడీ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా అనమాట. సో ఒక రివ్యూవర్గా నేనంటూ నా పరిచయం జరిగింది ఈ సీజన్ నుంచి. కాబట్టి నాకు చాలా అట్మోస్ట్ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ అనమాట ఈ సీజన్. ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, నా వీడియోస్ కింద వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఇట్ ఈస్ లైక్ ఓకే, ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అని అర్థమైంది అనమాట. అండ్ అన్నిటికీ మించి కళ్యాణ్ గారు స్పీచ్ ఉంటుంది కదా, మనకి అంత ఎడిట్ చేసేసారు యాక్చువల్లీ. చాలా బాగా మాట్లాడాడంట ఆ అబ్బాయి. అండ్ ఆ అబ్బాయి ఫస్ట్ తన పేరెంట్స్ని మర్చిపోలేదు, తన పేరెంట్స్కి ప్రయారిటీ ఇచ్చాడు, ఆడియన్స్కి ప్రయారిటీ ఇచ్చాడు. అక్కడ వరకు వచ్చిన తను దేవతల ఆరాధిస్తున్న తనుజ గారికి ప్రయారిటీ ఇచ్చారు. సరే, ఇక్కడతో అయిపోయింది కదా యాక్చువల్లీ. కానీ ఆ అబ్బాయి తన జర్నీ స్టార్టింగ్ నుంచి ఉన్న ప్రియాని, శ్రీజాని ఎక్కడ మర్చిపోలేదండి. మొన్న ఏ విజన్ని అప్పుడు కూడా వాళ్ళ ఫొటోస్ ఏ ప్రియా ఏ శ్రీజ అనుకుని మురిసిపోయాడు అనమాట. సిస్టర్స్లా ట్రీట్ చేస్తాడు. నిజంగా ఒక మంచి ట్రూ ఫ్రెండ్ ఉంటే లైఫ్లో ఏమంటారు, ఆ గుర్తింపు అనేది జీవితాంతం మనకు ఉంటుంది అనేది అయితే ఈ అబ్బాయి బాగా చూపించాడు. అంటే ఒకరిని నమ్మి ఒకరి మీద ఒకరి నమ్మకం పెట్టుకొని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో. ఇప్పుడు ఎండ్ అయిపోయింది కదా, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు, అయినా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ అదే ఇంపార్టెన్స్ని క్యారీ చేస్తూ వాళ్ళని రిప్రజెంట్ చేశాడు. అంటే రిప్రజెంట్ కాదు, వాళ్ళని గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు చూడండి. గెలిచేశాడండి. ఇందుకే ఈ అబ్బాయి గెలిచేశాడు. చాలా మంది ఇప్పటికీ ఆగదనమాట. నెగిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు, బురద చల్లడానికి రెడీగా ఉంటారు. కానీ అంత చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ షోని షోలా చూడాలి, గేమ్ని గేమ్లా ఆడాలి అని అంటాను నన్ను అడిగితే. గెలుపు ఓటమి అనేది ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ, అన్నీ అవే కాదు, అది యాక్సెప్ట్ చేయగలిగే నేచర్ కూడా ఉండాలి. ఆ ఎగ్రి లేడీ విన్నని చూద్దామని తనుజ గారిని చాలా మంది ఎంతో ప్రయత్నించుంటారు. కానీ ఆవిడైతే ఎక్కడ ఓడిపోలేదండి. ఎంతో మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ గెలుచుకుంది ఆవిడ, చాలా మంది మనసులను గెలుచుకుంది. సో అది కూడా ఏం తీసిపడాల్సిన జర్నీ అయితే కాదు అంటాను. ఎందుకంటే షీఈ్ లైక్ ఏ లయన్, ఒక బీస్ట్ మోడ్ లాగా ఆడింది గేమ్ని. గేమ్ ఆడడం కోసం వచ్చా, ప్రాణం పెట్టి ఆడతా అన్నట్టు ఆడింది. మిస్టేక్స్ అన్నవి, రైట్స్ రాంగ్ అనేవి ఒక్కొక్కరు చూసే విధానం బట్టి ఉంటుంది. సో బట్ స్టిల్ వీళ్ళిద్దరూ జర్నీ ఇంతవరకు రావడం అనేది అయితే అంత ఈజీ కాదనమాట. వాళ్ళిద్దరితో పాటు నా ఛానల్ జర్నీ కూడా అంత ఈజీగా వెళ్ళలేదని చెప్తా. అండ్ ఇక్కడ వరకు నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ నాకు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ వ్యూవర్స్ అండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది నా వీడియోస్ని చూశారు, అందుకే రీచ్ కూడా వెళ్ళింది. సో నేనైతే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా అన్నమాట. ఇక్కడితో అయితే నా నా ఛానల్ అయితే అవ్వలేదు, ఇక్కడ నుంచి మొదలైంది నా జర్నీ. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. నేను మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో వస్తానన్నమాట. సో ఎక్కడ కూడా కంటెంట్ విషయంలో అయితే తగ్గేదే లేదు అన్నట్టు నేను ప్లాన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కళ్యాణ్ గారికి అయితే నిజంగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక చిన్న ఏజ్లో ఆయన అనుకున్నది సాధించి ఇంతమంది ఆడియన్స్, ఇంతమంది ఫ్యాండమ్ ఆయన పెట్టుకున్నారు. ఏమంటారు, రావడం అనేది అయితే చిన్న థింగ్ కాదు. అండ్ వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. బిగ్ బాస్ బజ్ అండి, బిగ్ బాస్ బజ్ కూడా అప్డేట్స్ రాబోతున్నాయి, వెయిట్ చేయండి. నేను అందులో కూడా వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు అనేది నా ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ శివాజీ గారు అయితే ఎవరిని వదలట్లేదు. ఎక్కడ ఎప్పటి వరకు చూస్తే అన్ని సీజన్స్లో కంటే ఎవరిది హైలైట్ అంటే శివాజీ గారి ఇంటర్వ్యూ బిగ్ బాస్ బస్ ఏదైతే చేస్తారో అది సూపర్ తోప్ అని చెప్తాను. ఎక్కడ ఏమంటారు, వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరు అడగాలనుకున్న క్వశ్చన్స్ అడిగారు ఆయన. హైలైట్. నిజంగానే మంగపతి వర్షం కూడా కొన్ని టైమ్స్లో కనిపించింది. ఇచ్చి పడేశారు ఆయన సీజన్ బిగ్ బాస్ బజ్ అయితే మాత్రం. వీళ్ళని
టాప్ 5 కంటెస్టెంట్స్ని ఏం అడగబోతున్నారు అనేది అయితే నేను ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. వాళ్ళ ఇంటర్వ్యూస్ అప్డేట్స్ అన్ని పెడుతూ ఉంటాను, బిగ్ బాస్ బస్ పెడుతూ ఉంటాను. అండ్ ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా జరుగుతుంటే అవి కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేయకండి అండ్ సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ.